అమ్మలక్కలు చెప్పారని నువ్వు సరే అంటే అది మెలిక పెట్టి నిన్ను 3 చెరువుల నీళ్లు తాగించి నిన్ను మెట్టు దింపించి దానమ్మకి బొట్టు పెట్టి పిలుచుకొచ్చి పూజా పేరంటంలో కూర్చునేలా చేసింది. ఇప్పుడు ఈ పెట్టుబడులు సింగారించుకుని తిరిగితే నిన్ను పూచిక పుల్ల కన్నా తక్కువ చేసి చూస్తుంది. దాని ముందు నువ్వు తగ్గొద్దత్తయ్య. దాని మొహం, అది నన్ను తక్కువ చేసి చూసేదేంటి? ఏనుగెప్పుడు ఏనుగే. ఏమేనుగో ఏమో, నన్ను పూజలో కూర్చోబెట్టలేకపోయావుగా. పంతులు చెప్పారని ఆగాను కదే. ఇరుగు పొరుగు అని, పూజ పంతులు అని, ఇదిగో ఈ చీర నీ ఇష్టం. అది మెల్లమెల్లగా మెట్టు మెట్టు దించి నిన్ను నేలబారుకు లాగేట్టుంది. అయిందేదో అయింది. సౌభాగ్య పూజ అన్నారు కాబట్టి చేసావు, బాగుంది. ఇంకా తగ్గే సమస్య లేదత్తయ్య. దాని పౌరుషం కోసమైనా నువ్వు ఈ చీర కట్టొద్దు దుర్గా. సరేలే, కట్టను. ఎవరికైనా దానం చేస్తాను. అత్తయ్య, నీ అనుచరగణం దుష్ట చతుష్టయం బాగా పురెక్కించి బుర్ర తొలిచి మార్చి ఎగదోసి పంపించినట్టున్నారు. నువ్వు ఈ అమ్మవారి పవిత్రమైన చీర తీసుకుని దానానికో దహనానికో బయలుదేరినట్టున్నావు. పెట్టారు, అయిపోయింది. ఇది నేనేం చేసుకుంటే నీకెందుకు? ఈ వంశానికి తరువాతి తరం బాధ్యత తీసుకునేదాన్ని నేను. నీ క్షేమం, ఈ కుటుంబ యోగం కాపాడాల్సిన దాన్ని నేను. ఈ వంశ గౌరవం ప్రతిష్ట అభివృద్ధి పరచవలసిన దాన్ని నేను. నీకు చెడు జరిగిందంటే నాకు చెడు జరిగినట్టే, నీకు కీడు జరిగితే నాకు కీడు జరిగినట్టే అనుకునేదాన్ని. పెద్దదానివైనా నీకు చెప్పాల్సి వస్తున్నందుకు బాధపడుతూనే చెప్పక తప్పదు అని చెప్తున్నాను. ఇది అమ్మవారి పవిత్రమైన చీర. దీని ధరను చూడకూడదు, విలువని మాత్రమే చూడాలి. అమ్మవారి దీవెనలు చూడాలి, పవిత్రత చూడాలి, ఫలితం ఆశించాలి. దీన్ని నువ్వు పరాయి పాలు చేసినా, అగ్నికి ఆహుతిచ్చినా ఫలితం దక్కదత్తయ్యా. ఆలోచన కలదానివి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోత్తయ్యా. ఆవేశానికి తొందరపడతనానికి లొంగకు. చేతులారా నీకు దక్కాల్సిన పుణ్యాన్ని నువ్వే దూరం చేసుకోకు. అసలు ఈ పూజ వల్ల దుర్గక్క లాభపడిందా, తులసి లాభపడిందా? వాళ్ళేం పడ్డారో తెలియదు కానీ నేను మాత్రం నష్టపడ్డాను. నువ్వు నష్టపడ్డం అనేది ఎప్పటికీ జరగదే. అమ్మవారికి ఆగ్రహం తెప్పిస్తే నీకే నష్టం. ఆలోచించుకోత్తయ్యా. మా అత్తయ్యకి పాపభీతి ఎక్కువ, దైవం అంటే భక్తి ఎక్కువ. రహస్యం ఏంటో తెలిసినా ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి. ఏంటి నాకీ దుస్థితి? విషయం గొంతులో దాచుకుని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకే అర్థం కావట్లేదు. ఇంకా నీకేం చెప్పను? దొర్గేంటే లోపలికెళ్తుంది. అదేమన్నా మళ్ళీ గొళ్ళెం పెట్టిందేమో. మీరు అత్తయ్య విషయం తెలుసుకోండి, నేను దాని గొళ్ళాలు కళ్ళాల సంగతి తేలుస్తాను. పదవే. ఏంటి, అత్తయ్యతో పూజ చేయించానని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నువ్వు కుళ్ళుకుంటూ ఏడుస్తున్నావా? నిన్ను పూజలో కూర్చొనివ్వలేదు అని బాధపడుతున్నావా? చూడు, ఇల్లు అలకగానే పండగ కాదు. పండగ కాందే ఇల్లు అలకరు. అతి తెలివి వాగుడు ఆపు.
ఆహా హ, తెలివే లేనిదానివి నువ్వు నాకు చెప్పేదేంటే? మిడిసి పడకు తులసి. నా దగ్గర ఉన్న అస్త్రాన్ని వదిలితే నువ్వు నీ ఫ్యామిలీ గింగిరాలు తిరుగుతారు. ఒసే, నా ఫ్యామిలీ ఇదే. ఇక్కడేమైనా చెడు తల పెడితే చెమడలు ఒలుస్తాను. నువ్వు అస్త్రం ప్రయోగిస్తే నేను బ్రహ్మాస్త్రం వేస్తాను. నువ్వు ఏ ఎత్తులు వేసినా నాకు అనుకూలంగా మార్చుకుంటాను. నిన్ను మంగళగిరి పంపందే వదలను. అది జరగని పని. నిన్నే నీ పుట్టింటికి పంపిస్తాను. 2 ఏళ్ల నుంచి పంపించే ప్రయత్నంలోనే ఉన్నావు. నీకు ఈ జన్మ చాలదు, కానివ్వు. నీ అంత చూడకుండా నేను వదలను. ఎక్స్ట్రా వాగుడు ఆపకపోతే ఇప్పుడే నీ మూతి మీద వాతలు పెట్టాల్సి ఉంటుంది. నీలాంటి వాళ్ళు, నీ బామ్మ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. పోవే. తులసి, ఏయ్, నీ అరుపులకి భయపడేదాన్ని కాదు. పా. బాంబు లాంటి విషయం ఉండి కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిన్ను ఊరికే వదలనే. ఏంటి ఇదిలా బెదిరిస్తుంది? అస్త్రం అంటుందేంటి? దీని దగ్గర ఏదో మ్యాటర్ ఉంది. అదేంటో కూపి లాగాలి. దీని నెత్తిన టోపి పెట్టి పంపాలి. నువ్వు నీ ఫ్యామిలీ గింగిరాలు తిరుగుతారు. ఏంటోనే, ఏ ముహూర్తంలో నేను చూశాను గానీ తెగ నచ్చేసావు. ఏ యాంగిల్లో చూసినా కూడా ముద్దొచ్చేస్తాను. అంతేగా ముద్దొస్తే మరి పెట్టేసుకోవచ్చు కదా. తులసి, నువ్వెప్పుడు వచ్చావు? తమరు వెంకటలక్ష్మి మైకల్లో మునిగి తేలుతున్నప్పుడు. అది కాస్త తింగర్దైనా అందంగా ఉంటుంది కదూ. మరే అండం కాదు. నీకో విషయం చెప్పాలి. ఏంటది? అది నిన్ను అంతగా డిస్టర్బ్ చేస్తుంటే నువ్వు దాని మైండ్ని మార్చి నీ వలలో ఎందుకు పడేసుకోలేకపోతున్నావు? విపరీతంగా ప్రయత్నం చేస్తున్నా. చేస్తే ఎందుకు ఇంప్రెస్ కావడం లేదు? స్ట్రైట్ గా సిన్సియర్ గా చెప్పొచ్చు కదా. చెప్తూనే ఉన్నా, కానీ అది బుర్రకెక్కించుకోవట్లేదు. ఆదిత్య, అత్తయ్య అంటూనే ఉంటుంది. మార్చు, అర్జెంటుగా దాని మనసు మార్చు. అవును, ఆంటీ రానివద్దు అని చెప్పింది కదా, దాన్ని ఎందుకు పూజకి రానిచ్చావు? అదా, మాక్సిమం ఆపడానికి ట్రై చేశా. చివర్లో ఆ సత్యవతి వచ్చి దుర్గా ఆంటీ పిలుస్తుందని లాక్కొని పోయింది. అప్పుడు సత్యవతి లాక్కి వెళ్ళినా అది మొన్నటి నుంచి ఏదో ప్లాన్లోనే ఉంది. పూజ చెడగొడదామని తెగ ప్రయత్నం చేసింది. అది వచ్చాక కూడా చాలా ట్రై చేసింది. నా టైం బాగుండి దాని ప్లాన్ వర్కౌట్ కాలేదు. లేకపోతే ఏదో జరిగేది, నాకు అత్తయ్యకి గొడవ జరిగేది. అదేదో మనసులో దాచుకుంది. పోనీ నన్ను ఎంక్వైరీ చేయమంటావా? అవసరం లేదు. ముందు ఆ వీడియో అంతా నాకు పెన్ డ్రైవ్ లో లోడ్ చేసివ్వు. తర్వాత దాని సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఏంటి పెన్ డ్రైవ్ లోడు నేను చూసుకుంటా అంటున్నావు? పూజలో ఆ లక్ష్మి ప్రవర్తన, అంతకుముందు దాని మాటలు నాకేదో అనుమానం కలిగిస్తూనే ఉన్నాయి. వీడియో చూసి దాని సంగతి తేల్చాలి. అందుకే పెన్ డ్రైవ్ లో వేసివ్వు అంటున్నాను. ఆ పని చేయరా, ఏదైనా తులసి సాధిస్తుంది. అవును, పూజ ఎలా జరిగింది?
బాగానే జరిగింది. నువ్వు రాలేదే? నేను చెప్పానుగా. అవును, ఆ లక్ష్మి ఏం చేసింది? ఏమో, దాని మనసులో ఏమో ఉంది. ఏదో చెప్పాలి అని చూస్తుంది. బాగా డిస్టర్బ్ చేస్తుంది. అందుకే నేను ఆ వీడియో అడిగింది. అలాగా? అయితే దాన్నొక కంట కనిపెడుతూ ఉండు. అది నేను చెప్పిందంతా నీకు చెప్పాలని చూస్తుంది. దాన్ని ఎలా అయినా కట్టడి చేయాలి. ఎదుగు తులసి పెన్ డ్రైవ్. థ్యాంక్స్. వస్తాను ఆంటీ. యా. దుర్గమ్మ, దుర్గమ్మ, నమస్కారం అండి. నిన్న మీ ఇంటికి వచ్చాను మాత. అందుకే వచ్చాను. మా పనమ్మాయి పిలిచింది. మంగళగిరిలో మాఘపురాణం పారాయణం చేయడానికి వెళ్ళాను. అలాగా? అవును, నిన్న నువ్వేదో పూజకు పిలవడానికి వచ్చావంట. ఏం పూజ చేశావు? అత్తా కోడళ్ల పూజ. ఏంటి? అత్తా కోడళ్ల పూజ మాత. అదేం పూజ దుర్గా? ఈ సంవత్సరం అందరూ చేసుకున్నారట కదా? ఎవరు చెప్పారు? మన కాలనీ వాళ్లే మొన్నొచ్చి. ఈ సంవత్సరం అత్తా కోడళ్ల పూజ వచ్చింది. అత్త సౌభాగ్యం కోసం అత్తా కోడళ్లు కలిసి పూజ చేయాలి. మీకు, మీ వారికి, మీ కొడుక్కి మంచి జరుగుతుందని చెప్పడానికి వచ్చాం. వాళ్ళు పిట్ట కథలు చెప్పారు. నిన్ను వెర్రిదాన్ని చేశారు. నిత్య దీప ధూప మహా అలంకార నైవేద్యాలతో అమ్మవారి ఉపాసన చేసేదాన్ని. 2 కోడళ్ళున్నదాన్ని. రోజు ప్రవచనం చెప్పేదాన్ని. ఎన్ని పూజలు, వ్రతాలు, నోములు చేయించిన దాన్ని. నాకే తెలియని పూజ వాళ్ళు చెప్పటం, నువ్వు చెయ్యటం ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఈ ఏడాదే కాదు, ఎప్పుడూ ఎవ్వరూ అలాంటి పూజలు చేసిన దాఖలాలే లేవు. వాళ్ళెందుకు చేశారో, నువ్వెందుకు చేశావో తెలియడం లేదు. అవునా? పైగా నువ్వు తినడమేంటి, కోడలు పస్తుండడమేంటి? పూజ ఎవరైనా తిని చేస్తారా? విచిత్రం కాకపోతే. అలా వెర్రి బాగులు దానిలా ఎలా ప్రవర్తించావు? నన్ను వెర్రిదాన్ని చేశారా? అనుమానమే లేదు. కొత్తగా ఏదో ప్రయోజనం ఆశించే చేశారు. అబద్ధమో నిజమో నువ్వే తేల్చుకో. వస్తాను. పంతులు గారు, ఇప్పుడు మీరన్న మంత్రానికి అర్థం ఏంటి? లక్ష్మి, అర్థం నీకు ఇప్పుడు అవసరమా? అదే అమ్మవారి స్థానంలో నిన్నుంచి తులసి పూజ చేసింది కదా. అంతా కలిసి కట్టుకుని వచ్చి నా చెవుల్లో పూలు పెట్టి పూజ చేయిస్తారా? ఇదంతా ఎవరి ప్లానో నాకు అర్థమైంది. పూజలు పునస్కారాలు ఎవరివో తేలింది. చెబుతాను, ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను. ఏంటి దాక్షాయిని, ఏంటో అడగడానికి వెనక ముందు అడుగుతున్నావు? ఏం లేదండి,
అడుగుదామా వద్దా అని తటపటాయిస్తున్నాను. నన్ను అడగడానికి అంత ఆలోచన ఎందుకు? చిరాకు పడతారేమోనని. ఏం పడంలే, అడుగు. మన విషయమేగా. మనది కాబట్టి ఈ గింజులాట. ఎప్పుడు తులసి ప్రాబ్లమ్స్ గురించేనా అని అంటారేమోనని నా భయం. ఏమనలే. అసలు సమస్య ఏంటి? అదేనండి, తులసి ప్రియా వాళ్ళ కన్న కూతురు కాదు కదా. ఆ విషయం చెప్పావు. ప్రియా ఒట్టు వేయించుకున్న విషయం కూడా చెప్పావు. చెప్పానండి. మళ్ళీ ఏంటి? అదే, ఆ విషయం తులసికి తెలిస్తే ఏంటి పరిస్థితా అని. ఎంత బాధపడుతుందో. తన తల్లి ఎవరని ప్రియాని తులసి నిలదీస్తే ప్రియా ఏం చెప్తుందోనని. 20 ఏళ్ల నుంచి ఎవరికీ తెలియంది ఇప్పుడెలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు తెలిసిందిగా. అలాగే తెలిస్తే ఏంటా అని. అది ప్రియా వాళ్ళు చూసుకుంటారులే. ఏం చూసుకుంటారండి? అంతా ప్రియాని విలన్ని చూసినట్టు చూస్తారు. ఆఖరికి తులసి కూడా శత్రువైపోతుంది. తులసి కాదని నా నమ్మకం. అదేంటి? ఎందుకు కాదు? ప్రియా వాళ్ల పెంపకం, వాళ్ళు పెంచిన మంచితనం కృతజ్ఞత చూపదా? కృతజ్ఞత చూపడానికి వాళ్ళు పెంచిన కారణం తెలియాలిగా. ఎంతో బలమైన కారణం లేకపోతే ప్రియా సాంబయ్య వాళ్ళు పరాయి పిల్లని పెంచరుగా. పెంచినందుకు కాదు, తన గురించి తనకే చెప్పనందుకు. చెప్తే ఏం ప్రాబ్లమో, అందుకని చెప్పలేదేమో. లేకపోతే ఇంతకాలం ఎందుకు దాస్తారు? నాకెందుకు భయంగా ఉందుత్తం. ఇదిగో, ఇలా మాట్లాడితేనే నాకు చిరాకు అనిపిస్తుంది. ఇలా అయ్యిందానికి కాందానికి నువ్వు భయపడ్డవేంటి? అంత ముంచుకొచ్చినప్పుడు మనం ప్రియా సాంబయ్య వాళ్ళకి అండగా నిలబడదాం. తులసి మంచితనం గురించి తెలుసు కదా. పెంచిన తల్లి మీద వైరం ప్రకటించదు. మోసం చేసిందని వాదిస్తే? వాదించదు అంటున్నాను కదా. విషయం తెలిసి దుర్గ వాదిస్తే, సాధిస్తే? ప్రేమించిన వాడు, పెళ్లి చేసుకున్నవాడు ఆదిత్య ఉన్నాడు కదా. ఇప్పుడేం చేస్తున్నాడు? అప్పుడేం చేస్తాడు? అప్పుడేం చేస్తాడోనని ఇప్పుడు మనం ఊహించుకోవడం తప్పు. ఇక ఈ విషయం వదిలే. ప్రియా, ప్రియా, రా బయటికి. ఏమైంది వదినా? ముందు లోపలికి రా. ఏయ్, పెట్టాల్సిన మంట పెట్టి మర్యాదలు చేస్తున్నారా? మర్యాదలు? నన్ను మోసం చేశారని మురిసిపోతున్నారా? పిచ్చిదాన్ని చేశారని పండగ చేసుకుంటున్నారా? వెర్రిదాన్ని చేశారని విర్రవీగుతున్నారా? ఏంటి దుర్గమ్మ నువ్వు అనేది? నీ కుతంత్రాల గురించి, మీరు చేయించిన తంతు గురించి. మేమేం చేసాం వదినా? ఆహాహాహాహా, ఏమి అమాయకత్వం, ఏమి అమాయకత్వం. ఏంటి అత్త కోడళ్ల పూజ? అసలు ప్రపంచంలో ఎవరు చేయింది నాతో చేయిస్తారా? పైగా పైగా అది ఉపవాసము, నాన్నేమో ఫుల్గా మేపటం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు ఈ పూజ చేయించమని? ఎందుకు నాతో చేయించారు? నేను చేయించడం ఏంటోదినా? నీకే కదా పూజల పిచ్చి, ప్రదక్షిణాల పిచ్చి. చెట్ల పూజలు, పొట్ల పూజలు. నేనొచ్చి నీతో చెప్పానా పూజ చేయాలని? చెప్పింది ఎవరైతేనే, చేయించింది నేను, బోల్తా పడింది నేను. చేయించింది ఆ గవ్వల శాస్త్రి, వెనకాలన్నది మీరు. మేమా? వద్దు సాంబయ్య, అంత నటనొద్దు. ఆ తులసి పిండి వంటలు చేయటం, మెక్కుతాను అనటం, వెంటనే వీధిలో వాళ్ళు రావటం, పూజ గురించి చెప్పడం. అప్పుడు నాకు అర్థం కాకపోయినా ఇప్పుడు నాకు అర్థమైంది. మాతాజీ నాకంతా వివరంగా చెప్పింది. ప్రపంచంలో లేని పూజల్ని కల్పించి మరీ చేయించారు. అయినా అన్నీ తెలిసాక కూడా ఆ గవ్వల శాస్త్రి ఎలా చేయిస్తాడు? వారితో మీకు మాత్రమే పరిచయం, నీకే గురి. వారు ఎంత కమ్ముడిపోయారో, మీరు ఎంతకి కొన్నారో అన్నీ తేలుస్తాను. ఫోన్ చెయ్యి, అర్జెంటుగా గవ్వల శాస్త్రికి ఫోన్ చెయ్యి. గూబ పగిలిపోవాలి. చెయ్యి. ప్రియా, ఫోన్ చేయమన్నానా? నేను ఫోన్ చేయమంటే ఎందుకు ఫోన్ చేయడానికి తటపటాయిస్తున్నావు? చెయ్యి, ఫోన్ చెయ్యి. చెయ్యి ప్రియా. పూజ నువ్వు చేయించమన్నావో లేదో అడుగు ప్రియా.
వదినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. పలికిస్తాను, ఆ శాస్త్రిని పలికిస్తాను, ఈ ఫోను పలికిస్తాను. ఈ పూజ వెనకాల మీ పథకం ఉందని తేల్చి నీ కూతుర్ని పర్మనెంట్ గా నీ ఇంటికి చేరుస్తాను.